ఓకే, మరి ఈరోజు పశ్చిమాసియా దేశాలలో జరిగేటువంటి యుద్ధం మరి చాలా యుద్ధ వాతావరణం చాలా బాధాకరమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి భారతదేశంలో చమురు నిల్వలు తక్కువ ఉన్నాయని, గ్యాస్ నిల్వలు తక్కువ ఉన్నాయని ప్రజలు భయాందోళనకు గురి అవుతూ ఉన్నారు. మరి అలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. భారతదేశంలో 4,000 కోట్ల లీటర్ల ఇంధనం ఈరోజు స్టాక్ ఉంది. దానికి తోడు 20% ఇథనాల్ కలిపితే మొత్తము 5,000 కోట్ల లీటర్ల ఇంధనము భారతదేశంలో ఈరోజు స్టాక్ ఉంది. కాబట్టి ఎవరు ప్రజలు ఓయమ్మ ఇంధనం అయిపోద్దేమో, ఓయమ్మ నాకు గ్యాస్ దొరకదేమో అని చెప్పి ముందే బుక్ చేసుకొని కొంతమందికి అవసరానికి లేకుండా పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు మరి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. త్వరలో యుద్ధం ముగుస్తుంది. కాబట్టి ప్రజలు అవసరం లేకున్నా ముందే గ్యాస్ దయచేసి ఎవరు బుక్ చేయొద్దని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అవసరం ఉన్న వాళ్ళ వరకే మరి బుక్ చేసుకోండి. మరి చాలా పెద్ద పెద్ద నగరాలలో గ్యాస్ కొరత వల్ల మరి హోటళ్ళు, మరి హాస్టళ్ళు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద అను ఉచితంగా భోజనం పెట్టేటువంటి వాలంటీర్ సంస్థలు కూడా గ్యాస్ వల్ల ఒకంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి ప్రజలు తొందరపడి అవసరం లేని వాళ్ళు మాత్రం బుక్ చేయొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి భారతదేశంలో మిగతా దేశాలలో ఈరోజు రష్యా ఉక్రెయిన్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంది. మొన్నటిదాకా మరి శ్రీలంకలో కొట్టుకొని అంత గందరగోళమైనరు. మరి బంగ్లాదేశ్ కొట్టుకొని అల్లాడిపోయినరు. పాకిస్తాన్ అదే పరిస్థితి, మరి ఆఫ్ఘనిస్తాన్ అదే పరిస్థితి. కానీ భారతదేశంలో అలాంటి పరిస్థితి రాదు. ఈ దేశం పవిత్రమైన దేశం. ఈ దేశంలో సత్యం, అహింస, శాంతి, ధర్మం, ప్రేమ అలాంటి అన్ని ఆభరణాలు కలిగినటువంటి దేశం భారతదేశం. కాబట్టి ఈ పవిత్రమైన భారతదేశం ప్రజాస్వామ్య దేశంలో ఎన్ని దేశాలు ఏమైనా కూడా ప్రశాంతంగా అద్భుతంగా ఉండేటువంటి దేశం భారతదేశం. ప్రజలకు మీ అందరికీ కూడా ఇంకొక నా విజ్ఞప్తి ఏంటంటే, మరి భారతదేశంలో 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. మరి గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితులలో మరి పల్లెటూళ్ళలో కొంతమంది కట్టెలు ఉన్నాయి, మరి బయోగ్యాస్ ఉంది, తర్వాత సోలారు, ఎలక్ట్రిక్ కుక్కర్లు ఉన్నాయి. మరి ఎలక్ట్రిక్ కుక్కర్ల ద్వారా కానీ కట్టెల పొయ్యిని కానీ బయోగ్యాస్ను కానీ ఉపయోగిస్తే కొంతవరకు మనము గ్యాస్ను వాడకాన్ని కూడా ఈ 2 నెలలు తగ్గిస్తే అది మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.